మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సుడిగాలి సుధీర్ అనే పేరు తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. సుధీర్ యొక్క మూవీ కెరీర్ ఎట్టిపోతుంది. ఎందుకంటే సుధీర్ నటించిన కాలింగ్ సహస్ర అది కూడా డిసెంబర్ 2023లో రిలీజ్ అయింది. ఇప్పటి వరకు ఎటువంటి ఏ మూవీ కూడా ఇంతవరకు రిలీజ్ కాలేదు. అలానే సుధీర్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గోట్. ఈ మూవీ గ్లిమ్స్ అయితే వచ్చి కూడా ఆల్మోస్ట్ 2 years పైనే అవుతుంది. ఇంతవరకు ఈ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. మధ్యలో ఒక 2 అప్డేట్స్ ఇచ్చారు. అవి కూడా ఒక 2 లిరికల్ సాంగ్స్ ఇచ్చారు. వాటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ గురించి చాలా అప్డేట్స్ అయితే చూస్తున్నారు. ఎందుకంటే సుధీర్ ఏ షోలో కనిపించినా, ఎక్కడ ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎక్కడ కనిపించినా సరే గోట్ మూవీ ఎప్పుడు వస్తుంది, అప్డేట్ ఇవ్వండి భయ్యా అని చెప్పేసి అని అంటున్నారు. ఈ మూవీ ఇంతకి ఆగిపోయిందా, లేకపోతే షూటింగ్ జరుగుతుందా, షూటింగ్ అయిపోయిందా, ఎటువంటి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అయినా సరే సుధీర్ మాత్రం రెచ్చిపోతున్నాడు. ఫ్యామిలీ స్టార్లో సుధీర్ ఆ లేడీస్ అందరితో వేసే పంచులు కానీ, తన మీద వేసే పంచులు కానీ జనాలు అయితే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. అలానే జీ తెలుగులో వస్తున్న సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ అండ్ డ్రామా జూనియర్స్లో ఆ పిల్లకాయలు సుధీర్ మీద పంచులు వేస్తున్నారు. సుధీర్ చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో అలా సుధీర్ని చూసి తన యొక్క ఫ్యాన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సుధీర్కున్న ఫ్యాన్స్ చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సుధీర్ యొక్క నెక్స్ట్ మూవీ గోట్ మూవీ కోసం బాగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు ఏ అప్డేట్ ఇంతవరకు అయితే తెలియదు. సో సుడిగాలి సుధీర్, శేఖర్ మాస్టర్ అండ్ ప్రదీప్ వీళ్ళ ముగ్గురు కాంబో. ప్రదీప్ యొక్క మూవీ ప్రమోషన్ భాగంగా, అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి మూవీ ప్రమోషన్ భాగంగా వీళ్ళ ముగ్గురు కలిసి జిమ్లో ఒక వీడియో షూట్ చేయడం జరిగింది. ఆ వీడియో చాలా అంటే చాలా బాగుంది. సుధీర్ మీద వేసే పంచులు కానీ, వాళ్ళు చేసే ఆ వీడియో కానీ చాలా వైరల్ అయింది. సో ఆ ముగ్గురు కాంబో చేసి చాలామంది అభిమానులు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కాంబో చాలా మిస్ అయ్యారు. వీళ్ళ ముగ్గురు ఒకే చోట ఉంటే ఫ్రేమ్ చాలా బాగుంటుంది, మస్తు నవ్వుకోవచ్చు అని అన్నారు. కొంతమంది అది కూడా ఉంటే బాగుంటుంది, వీళ్ళ నలుగురు కాంబో కూడా సూపర్గా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఢీ షోలో వీళ్ళ నలుగురు కాంబోకి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతాక. ఫైనల్లీ సుడిగాలి సుధీర్కి అయితే మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కాకపోతే తనే ఉపయోగించుకోవట్లేదేమో అనిపిస్తుంది. బుల్లితెరకే కాదు కదా పరిమితం. సుధీర్ యొక్క ఫ్యాన్ తెలుగు ఇండస్ట్రీలోనే కాదు పాన్ వరల్డ్లో మూవీస్ తీయాలని తన యొక్క అభిమానులు చాలా అంటే ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే సుధీర్ అయితే ఇంతవరకు మూవీ గురించి కానీ, నెక్స్ట్ వేరే ఏ మూవీస్ గురించి అది కూడా దాని గురించి కూడా ఎటువంటి అప్డేట్ లేదు. చూద్దాం, మంచి అప్డేట్తో సుధీర్ రావాలని మనం కోరుకుందాం. సుధీర్ ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ అని చాలా మందికి తెలుసు. చిన్న పార్కులో మ్యాజిక్ షోస్ చేసుకుంటూ అక్కడి నుంచి వెండి తెర మీద ఒక హీరోగా సెటిల్ అయ్యాడంటే అది మామూలు విషయం కాదు. కానీ ఒక టైంలో తను ఫుడ్ లేక ట్యాప్ వాటర్ తాగి పడుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా హై పొజిషన్ లో ఉన్నాడు. దానికి కారణం సుధీర్ యొక్క హార్డ్ వర్క్. సుధీర్ ని చూసి కూడా ఒక మంచి ఇన్స్పైర్ అయిన ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో అందుకని సుధీర్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది, మంచి ఫాలోయింగ్. ఈ ఫాలోయింగ్ ని ఉపయోగించుకొని కూడా సుధీర్ ఎటువంటి తప్పు పని చేయాలి, బెట్టింగ్ యాప్స్ లాంటివి ఎటువంటి ప్రమోట్ చేయలేదు.